ఈరోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 17వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే యథావిధిగా ఈ సమావేశాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేది సమాచారం. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల తర్వాత నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. శాసన మండలిలో వారికి బలమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో మండలికి హాజరవుతామని, అసెంబ్లీకి మాత్రం హాజరు కాము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అయితే ప్రజా సమస్యల మీద పోరాడటానికి ప్రతిపక్ష హోదా అనేది ఉంటే ఎక్కువసేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని, ఎక్కువసేపు ప్రజా సమస్యల గురించి కొట్లాడటానికి అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మండలిలో మాకు బలం ఉంది కాబట్టి మేము అక్కడ పోరాటం చేస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అంటున్నారు. నిజంగా మీకు ప్రజల మీద ప్రేమే ఉంటే గంటల సమయం అవసరం లేదు. ఇచ్చినటువంటి సమయంలో మీరు లేవనెత్తగలిగేటువంటి అసలైనటువంటి సమస్యలను కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాన్ని వదిలేసి లేని అవకాశం మాకు కావాలి అంటూ దాన్ని బూచిగా చూపిస్తూ ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంటాం అనేది సరైనటువంటి విధానం కాదు. ఆల్రెడీ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ర్యాలీలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పోరాటాలు చేస్తాం అని చెప్తున్నారు. ఈ పోరాటం ఏదో అసెంబ్లీకి వెళ్ళి అక్కడ దీని గురించి చర్చకు పట్టుబట్టి దీని మీద చర్చించే విధంగా మీరు గనక చేయగలిగితే నిజంగా రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం దీని గురించి చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని వదిలేసుకుని కేవలం ప్రతిపక్ష హోదా కోసం ప్రశ్నించటానికి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని వదిలేసి ప్రజల హక్కుల్ని మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజల నమ్మకాన్ని కూడా కాలు రాస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి వైసీపీ ఆలోచించుకోవాలి.